మరో బ్రేకింగ్ న్యూస్ ఉన్నాం. భారతీయ మహిళ పట్ల చైనా అధికారులు నీచాతి నీచంగా ప్రవర్తించారు. సదరు మహిళ అరుణాచల్ ప్రదేశ్ కు చెందిన వ్యక్తిగా తెలుసుకుని మరింత వేధించారు. ఈ నెల 21న జరిగిన ఈ ఘటన ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చగా మారింది. చైనా తీరును కోట్లాది మంది భారతీయులు ఖండిస్తూ సోషల్ మీడియాలో డ్రాగన్ కంట్రీని ఏకిపడేస్తున్నారు. అరుణాచల్ ప్రదేశ్ లో పుట్టిన ప్రస్తుతం బ్రిటన్ లో ఉంటున్నారు పెమా వాంగ్జోమ్ దాంగ్డోక్. లండన్ నుంచి జపాన్ వెళ్తున్న సమయంలో ఆమె ప్రయాణిస్తున్న విమానం ట్రాన్సిట్ హాల్ట్ కోసం చైనాలోని షాంఘై ఉన్న పుడాంగ్ ఎయిర్పోర్ట్ లో ఆగింది. ఆ సమయంలో పెమా పాస్పోర్ట్ ను చైనా ఇమిగ్రేషన్ అధికారులు తనిఖీ చేశారు. అందులో పెమా బర్త్ ప్లేస్ అరుణాచల్ ప్రదేశ్ అని ఉండడంతో ఆ పాస్పోర్ట్ చెల్లదని ప్రకటించారు చైనా అధికారులు. అరుణాచల్ ప్రదేశ్ చైనాలో భాగమని వెంటనే చైనా పాస్పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకోవాలని ఒత్తిడి చేశారు. ఇక అక్కడితో ఆగబోదని అనుకున్నారో ఏమో పెమాను చూసి హేళనగా నవ్వారు. వాలిడ్ పాస్పోర్ట్ ఉన్నా చెల్లుబాటయ్యే వీసా ఉన్నప్పటికీ వాటిని లాగేసుకున్నారు. జపాన్ వెళ్లే విమానం ఎక్కనివ్వలేదు. ట్రాన్సిట్ ఏరియాలో పెమాను నిర్బంధించి చాలా వేధించారు చైనా అధికారులు. మళ్లీ టికెట్లు బుక్ చేసుకొనివ్వలేదని, చివరకు ఆహారం కొనేందుకు ఒప్పుకోలేదని పెమా వాపోయారు. చివరకు బ్రిటన్ లో ఉన్న తన ఫ్రెండ్ ద్వారా షాంఘైలోని భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించారు పెమా. భారత అధికారుల జోక్యంతో చైనా అధికారులు వెనక్కి తగ్గారు. చివరకు భారత అధికారుల సాయంతో చైనా నుంచి బయటపడ్డారు పెమా. తనకు చైనాలో ఎదురైన ఈ చేదు అనుభవంపై ప్రధాని మోదీకి లేఖ రాశారు. భారత్ ను అరుణాచల్ ప్రదేశ్ ప్రజలను చైనా ఘోరంగా అవమానించిందని తెలిపారు పెమా. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు ఫోన్ లైన్ లో. శ్రీకాంత్, మనం చూస్తున్నాం భారత పాస్పోర్ట్ చెల్లదని వేధింపులు చేసినట్టు మోదీ మహిళకి ఆ యొక్క మహిళ లెటర్ రాసిన చూస్తున్నాం. అసలు ఏం జరిగింది ఏంటి? గుడ్ ఆఫ్టర్నూన్. నిజానికి ఇది బాధాకరమైనటువంటి విషయం అని చెప్పాలి. చైనాలో ఉన్నటువంటి షాంఘై ఎయిర్పోర్ట్ లో చైనా ఇమిగ్రేషన్ ఆఫీసర్స్ ఆల్మోస్ట్ భారత సంతతికి చెందినటువంటి పెమా వాంగ్జోమ్ ని గంటల తరబడి నిర్బంధించి వేధించారు. సో అరుణాచల్ ప్రదేశ్ ని తన జన్మస్థలంగా అందులో ఉన్నందున, పాస్పోర్ట్ లో ఉన్నందున చైనా అధికారులు తన పాస్పోర్ట్ మొత్తాన్ని కూడా అంగీకరించడానికి నిరాకరించారంటూ కూడా మేము ఆరోపించారు. సో ఇట్లా నేపథ్యంలో ఆమె మొన్న అంటే ఈ నెల నవంబర్ 21న లండన్ నుంచి జపాన్ కి ట్రావెల్ చేస్తోంది. సో ఇట్లాంటి నేపథ్యంలో షాంఘై పుడాంగ్ ఎయిర్పోర్ట్ లో ఆమెకు 3 గంటల పాటు కొంత కమ్యూనికేషన్ కనెక్టింగ్ ఫ్లైట్ ఉంది. సో ఇట్లా నేపథ్యంలో ఇమిగ్రేషన్ కౌంటర్ లో ఉన్నటువంటి అధికారులు పాస్పోర్ట్ చెల్లదంటూ కూడా ప్రకటించడం జరిగింది. సో అరుణాచల్ ప్రదేశ్ చైనాలో భాగమని అక్కడ ఆ మహిళ ఆరోపించినా గానీ ఆల్మోస్ట్ ఆమెను 18 గంటల పాటు విచారించడమే కాకుండా విచారణలో చాలా అవమానకరంగా ఎగతాళి చేస్తూ మాట్లాడారు. సో ఇది భారతదేశ సార్వభౌమత్వాన్ని అట్ ది సేమ్ టైం అరుణాచల్ ప్రదేశ్ లను మొత్తాన్ని కూడా అవమానించడమే అంటూ కూడా ఆ మహిళ మోడీకి లేఖ రాయడం జరిగింది. సో మిగతా సీనియర్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో ఇండియన్ ఎంబసీలో వాళ్ళందరికీ కూడా ఆమె ఫిర్యాదులు అంటే లేఖలో ఫిర్యాదు చేయడం జరిగింది. సో ఆ పాస్పోర్ట్ ని అక్కడ సీజ్ చేశారు. విమానం ఎక్కడానికి కూడా అనుమతించలేదు. తన పాస్పోర్ట్ జప్త్ అయింది. చట్టబద్ధంగా వీసా ఉన్నప్పటికీ కూడా జపాన్ వెళ్లేటువంటి విమానాన్ని ఎక్కడానికి మాత్రం ఆమెను అనుమతించలేదంటూ కూడా ఆమె చేసినటువంటి ఆరోపణ నిజానికి భారతదేశానికి సేమ్ టైం అరుణాచల్ ప్రదేశ్ లో ఉన్నటువంటి మహిళల్ని కించపరుస్తూ, యువతను కించపరుస్తూ చేశారంటూ కూడా ఆమె ఆరోపించడం జరిగింది. అక్కడటువంటి చాలా మంది ఇమిగ్రేషన్ ఆఫీసర్స్ కానీ లేదంటే చైనా ఈస్టర్న్ ఎయిర్లైన్స్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో కనీసం చైనీస్ పాస్పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు తనను చూసి జోకులేస్తూ నవ్వుతూ ఎగతాళి చేస్తున్నారంటూ కూడా ఆమె ఆరోపించడం జరిగింది. ఆల్మోస్ట్ 3 గంటల ప్రయాణం అయినా కానీ 3 గంటల ప్రయాణం కాస్త 18 గంటలు తనను నిర్బంధించడం చాలా బాధాకరం అంటూ కూడా వ్యక్తం చేయడం జరిగింది. సో ఇట్లాంటి సమయంలో తనకు కనీసం ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కానీ కనీసం వేరే వాళ్ళతో మాట్లాడేవడానికి అనుమతి ఇవ్వలేదు. అట్లీస్ట్ ఎయిర్పోర్ట్ లో ఉండేటువంటి మినిమం రైట్స్ ఏవైతే ఉన్నాయో, ఒక ప్యాసింజర్ టికెట్ కొంటే ఆ రైట్స్ ప్రకారం వచ్చేటువంటి ఎయిర్పోర్ట్ సౌకర్యాలను కూడా వినియోగించడానికి కనీసం అనుమతించలేదంటూ కూడా ఆమె బాధను వ్యక్తం చేసింది. సో ఇట్లా నేపథ్యంలో ఫైనల్ గా భారత ఎంబసీ
సహాయంతో ఆమె బయటికి రావడం జరిగింది. సో ట్రాన్సిట్ జోన్ లో చిక్కుకోవడంతో ఆమె ఒక కొత్త టికెట్ కూడా బుక్ చేసుకోలేకపోయింది, కనీసం ఫుడ్ కూడా కొనుక్కోలేకపోయింది. టెర్మినల్ నుంచి ఇంకో టెర్మినల్ కి కనీసం వెళ్లేటువంటి పరిస్థితి కూడా అక్కడ లేదు. సో పాస్పోర్ట్ మళ్ళీ రిటర్న్ ఇచ్చేటువంటి ముందు కూడా ఈస్టర్న్ లో కొత్త టికెట్ కొనాలంటూ పదే అధికారులు ఒత్తిడి కూడా చేశారు. సో దీనివల్ల తనకు హోటల్ టికెట్లు, హోటల్ బుకింగ్స్ కానీ, టికెట్స్ కానీ సో చాలా నష్టం జరిగిందంటూ కూడా ఆమె ఆరోపణలు చేసింది. సో ఫైనల్ గా బ్రిటన్ లో ఉన్నటువంటి ఒక ఫ్రెండ్ సహాయంతో షాంఘై లో ఉన్నటువంటి భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించింది. ఆ తర్వాత అధికారులు ఆమెను షాంఘై నుండి నైట్ లో విమానంలో బయటికి అంటే విమానం ద్వారా మళ్ళీ ఆమెను బయటికి వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేశారు. వేరే ఫ్లైట్ ద్వారా వెళ్ళడానికి ఆమెకు ఏర్పాట్లు చేయడం జరిగింది. సో ఇట్లా నేపథ్యంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఈ అంశం పైన రెస్పాండ్ అయింది. ఇదే అంశంని బీజింగ్ దృష్టికి కూడా తీసుకుపోయింది. ఇమిగ్రేషన్ ఆఫీసర్స్ కానీ, ఆ విమానయాన సిబ్బంది ఎవరైతే ఉన్నారో వీళ్ళపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి, హేళనగా మాట్లాడినందుకు ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. భవిష్యత్తులో అరుణాచల్ ప్రదేశ్ లోని భారతీయుల పౌరులు కూడా ఇట్లాంటి సమస్యలు ఎదుర్కోకుండా ఉండాలంటూ కూడా భారత రాయబార సంస్థ కూడా ఇప్పటికే వాళ్ళకి విజ్ఞప్తి చేయడం జరిగింది. సో మరోవైపు అరుణాచల్ ప్రదేశ్ భారతదేశంలో భాగం కాదు, తమలో భాగమని చైనా నిరంతరం వాదిస్తోంది. అందుకే భారత పౌరులు, ముఖ్యంగా అరుణాచల్ ప్రదేశ్ లో ఉన్నటువంటి వాళ్ళు, జన్మించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఈ ఏవైతే బర్త్ సర్టిఫికేట్స్ ఉంటాయో ఇవి గుర్తించడం నిజానికి తరచు కూడా చైనా అబ్జెక్షన్ చేస్తూనే ఉంటుంది. చైనానేమో అరుణాచల్ మాదే అంటుంది, కానీ అరుణాచల్ పుట్టిన వాళ్ళని మాత్రం చైనీస్ గా యాక్సెప్ట్ చేయకుండా పాస్పోర్ట్ల దగ్గర ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో అరుణాచల్ ని దక్షిణ టిబెట్ గా చూస్తోందని చైనా చెప్తున్నా గానీ అరుణాచల్ ప్రదేశ్ ఎప్పుడు కూడా భారతదేశంలో ఒక అంతర్భాగ రాష్ట్రం అని భారతదేశం మొదటి నుంచి చెప్తోంది. బట్ చైనా వ్యవహరిస్తున్నటువంటి శైలి మాత్రం చాలా తప్పుదోవగా ఉంది. భారత ప్రభుత్వం కూడా దీనిపైన రెస్పాండ్ అయింది. సోని, రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ శ్రీకాంత్.